హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఫ్రైడ్ ఎగ్ గ్రేవీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ తీసుకున్నాను, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలునండి. బాండి పెట్టుకుని ఎగ్ కొట్టుకుని కొంచెం సాల్ట్ పైన వేసుకోవాలండి. అలా అన్నీ కూడా అట్లా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. కొన్ని ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటా వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలాలు వేయండి. ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, తగినంత సాల్ట్ నండి వేసేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి. ధనియా పౌడర్ స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. తగినంత కారం, తగినంత సాల్ట్. మంచిగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. కొన్ని ఎల్లుల్లిపాయలు వేసాను, బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, అందుకని ఎల్లుల్లిపాయలు వేసాను. ఇలా మగ్గబెట్టుకోవాలి మంచిగా. దగ్గరికి కూడా రానిచ్చుకోవచ్చు, లేదా కొంచెం గ్రేవీలాగా ఉంచుకోవచ్చు. అలా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా చూసుకుందాం. ఇప్పుడు అట్లా వేసుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాము. ఇలా పైకి కిందకే అనుకోవాలి. మంచిగా అనుకుని ఇలా పైనంతా ఇలా వేసుకోవాలి. బాగా పడుతుంది. అందుకని ఇలా కిందకి మీదకి అనుకుంటూ మంచిగా దగ్గరికి రానిచ్చుకోవాలండి. ఇలా ఉడికితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా సరదాగా తింటారు. ఇలా చాలా బాగుంటుందండి. మూత పెట్టుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.